District 105. I call the meeting to order. Now. And Rajkumar Saxena ji, International President, and our mentor, the founder of Allianism movement, and he is sacrificing so much. నాకు తెలుసు ఆయన ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. మేము సిన్స్ లాస్ట్ నేను జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ అవర్ మెంటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ Allianism, ఎల్ఐ బి తిరుపతి రాజు గారు. అలాగే ఈ సంవత్సరం మన ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఏంటంటే, మన డిస్ట్రిక్ట్ నుంచి ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కె రాజేశ్వరరావు గారు సెలెక్ట్ అయ్యారు. తర్వాత అలాగే ఈ డిస్ట్రిక్ట్ 105 ఏంటనే లీడర్కి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి ఆవిడలో. షీ ఈజ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేటర్, షీ ఈజ్ ఎ వెరీ గుడ్ మోటివేటర్ అండ్ కమిటెడ్ అండ్ డెడికేటెడ్. పట్టుదల ఉన్న మనిషి, అలాగే సర్వీస్ మైండ్ ఉన్న మనిషి. అన్ని లక్షణాలు ఉండడం వలన ఆవిడ కెరీర్ అంతా సక్సెస్ఫుల్గా అయ్యింది. ఆవిడ ఎల్ఐసిలో చేసినప్పటికి కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. లాస్ట్ టైం ఇష్యూ వచ్చినప్పుడు లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి ఓమేశ్వరరావు అడిగారు, మనకేమైనా హెల్ప్ చేయండి, హాస్పిటల్ ప్రాబ్లంగా ఉంది. అప్పుడు నాకు సడన్గా గుర్తు వచ్చింది, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఎల్ఐసిలో మా ఇంటి పక్కన ఉండేవారు సిరిపురంలో, ఆవిడ జిఎంగా చేస్తున్నారు. సార్ ఎల్ఐసిలో మా ఫ్రెండ్ ఉన్నారు, జిఎం చేస్తున్నారు, మన ఏమైనా గ్రాంట్ ఇస్తారేమో అడుగుదామని నేను అన్నాను. అప్పుడు ఓమేశ్వరరావు చెప్పాడు నాతోటి, అదే మన ఉషా గారు ఇప్పుడు ఎల్ఐసిలో ఉన్నారండి, ఇద్దరుగా ఉషా గారు మా అపార్ట్మెంట్లో ఉంటున్నారు అని మాట్లాడాం. మరి ఉషా గారు నేను వెళ్ళాం, ఎల్ఐసికి వెళ్ళాం. క్యాన్సర్ హాస్పిటల్కి ఒక గ్రాంట్ పెట్టాం. అప్పుడు ఆవిడతో మాట్లాడితే ఆవిడ ఏమన్నారంటే, బిన్ని అని ఆవిడ కేరళ ఆవిడ బిన్ని, నాకు 25 lakhs నా శాంక్షనింగ్ అథారిటీ ఉంది, మరి నా లిమిట్స్లో ఇస్తాను, మీరు ప్రపోజల్ పంపండి అన్నారు. అలాగే ఉషా గారు అన్ని విధాలా కోఆపరేట్ చేశారు. మరి ఆవేళ మేము చేయడం వలన క్యాన్సర్ హాస్పిటల్కి 25 లక్షల రూపాయలు ఎల్ఐసి గ్రాంట్ ఇచ్చారు. అంటే చెప్తున్నాను, అడిగిన వెంటనే ఉషా గారు ఇమ్మీడియట్గా ఎల్ఐసి ఆఫీస్లో, డివిజనల్ ఆఫీస్లో మాట్లాడి ప్రాసెస్ అంతా చేసి, ఆవిడ ఆఫీస్లో ఉన్నారు కాబట్టి డైలీ దాన్ని ఫాలోఅప్ చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే చెప్పారు. ఆవిడ ఆ టైంలోనే ఆవిడ 2 లక్షలు మన క్యాన్సర్ హాస్పిటల్కి ఇచ్చారు. ఆవిడ ప్రతిదానికి ఆవిడ సొంత డబ్బు ముందు ఖర్చు పెట్టి మరి ఉషా గారు ముందుకు వస్తారు. మరి అన్ని నాయకత్వ లక్షణాలతో మనకి డిస్ట్రిక్ట్ గవర్నర్ అవ్వడం చాలా సంతోషం. వాళ్ళంతా కూడా అగర్వాల్స్, ఆ క్లబ్లో అంతా కూడా మెంబర్స్ అగర్వాల్స్, అందరూ మంచి బిజినెస్ పీపుల్. ప్రతి బర్త్డే ఆ మెంబర్లో ఎవరు బర్త్డే ఉన్నా, ఎవరు మ్యారేజ్ డే ఉన్నా, ఆ ఇంట్లో ఏ పిల్లలకి బర్త్డే ఉన్నా ఆ బ్లైండ్ పిల్లలకి వాళ్ళు సహాయం చేస్తున్నారు.
అంటే భోజనం పెట్టడం ఆ పూట. ఈ విధంగా సో మెనీ స్పాన్సర్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎవరు డొనేషన్లు ఇచ్చినా అంతా కార్పస్ ఫండ్లో వేస్తున్నారు. ఎక్సలెంట్గా మరి హోమ్ రన్ చేస్తున్నారు. అందుకని ఏదైనా మనకి నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం, వాళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, దానికి వర్క్ చేస్తున్నారు. మన ఇండియాలో ఎంతో రిక్వైర్మెంట్ ఉంది. చాలా దేశాలు మనకి సప్లై చేస్తున్నాయి ఐబాల్స్ని. శ్రీలంక నుంచి మనకు వస్తున్నాయి. ఎంచేత మన ఇండియాలో ఈ ఐబాల్స్ మీద, ఐ డొనేషన్ మీద సరైన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈనాటికి మన దగ్గర లేదు. అది పూనా వాళ్ళు చేయడం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకని మనం కూడా, నేను ఉషా గారు చెప్పింది, సోమని మన విశాఖపట్నంలో కూడా మోషన్ ఐ బ్యాంక్ ఉంది. మనం ఏం చేయక్కర్లే, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మనం చనిపోయిన తర్వాత మన ఐబాల్స్ వృధా చేయకుండా, ఈ రోజులో బాడీలో చాలా పార్ట్లు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. కిడ్నీ డొనేట్ చేస్తున్నారు, చాలా రకాలుగా డొనేషన్స్ అవుతున్నాయి. అన్నింటిలోనూ ఐ డొనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది. చాలామంది బ్లైండ్ పీపుల్ 5,000 ఐబాల్స్ కలెక్ట్ చేశారు ఇప్పటివరకు. ఈయన ఇంజనీర్ 5,000 ఐబాల్స్ కలెక్ట్ చేసి ఆయన ఐ బ్యాంక్కి ఇచ్చారు. 5,000 కలెక్ట్ చేశారంటే 10,000 మంది చూపు వస్తుంది. మనం 2 కళ్ళు 2 ఐబాల్స్ మనం డొనేట్ చేసామంటే ఇద్దరికి చూపిస్తున్నాం. అందుకని ఈ ఐబాల్స్ డొనేషన్ అనే ఏ మీటింగ్లో అయినా సరే మనం ఫ్రాంక్గా మాట్లాడచ్చు, పాజిటివ్గా మాట్లాడచ్చు, నెగిటివ్గా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. బట్ మెజారిటీ ఒపీనియన్ని గవర్నర్ రూలింగ్ ఇస్తారు. రూలింగ్ ఇచ్చిన తర్వాత మనందరం ఆ రూలింగ్ ఫాలో అవ్వాల్సిందే. డిఫర్ అయినా సరే ఒకసారి హౌస్ డెసిషన్ తీసుకున్న తర్వాత మనం నచ్చినా నచ్చకపోయినా ఈ డెసిషన్ ఫాలో అవ్వాల్సిందే. అదేవిధంగా మేడం, యూ హ్యావ్ 2 ఒపీనియన్స్. ఉష గారు, యూ హ్యావ్ 2 ఒపీనియన్స్. యూ మే హ్యావ్ 1 ఒపీనియన్ ఇన్ యువర్ మైండ్, బట్ వెన్ యూ డిస్కస్ ది మ్యాటర్ ఇన్ ద హౌస్, వాట్ ఆర్ ది మెజారిటీ సేస్, దట్ ఈస్ ఓన్లీ ఫైనల్. ఫ్లాష్ ఆఫ్ కలర్స్ లాగా, అంటే ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్ని, ఈ రెయిన్బో ఎప్పుడు ఒక హోప్ని, ఒక పాజిటివ్నెస్ని సూచిస్తుంది. కాబట్టి మన డిస్ట్రిక్ట్ ఈసారి మల్టిపుల్ కలర్స్లో కలర్ఫుల్గా ముందుకు రావాలనే ఒక ఆశయంతో ఈ డిజైన్ చేసాము. అట్ ది సేమ్ టైం ఇందులో ఫ్లైట్ కూడా కనిపిస్తూ ఉంది మీకు మబ్బుల్లో. అంటే మన ఫ్లాగ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ 105 షుడ్ కమ్ వెరీ హై ఇన్ ది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్. అలాగే ఈ రెయిన్బో ఎంత కలర్ఫుల్గా ఉందో అది చూపించడం కోసం మబ్బుల్లో రెయిన్బో ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ఫ్లైట్ దాన్ని సింబలైజ్ చేసాము. అలాగే మధ్యలో మన ఎలైనిజం, దీనికి ఈ సంవత్సరం, అలాగే ఈ సంవత్సరం మన థీమ్ అంటే స్లోగన్ హార్మనీ. హార్మనీ అంటే కనుక ఒక చక్కటి సామరస్యంతో అందరం మనసులు దగ్గరగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనుషులందరం కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో, పీస్ఫుల్గా ఉండాలన్న ఉద్దేశంతో, డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్కరూ కలిసి చక్కగా సామరస్యంతో పనిచేయాలన్న ఉద్దేశంతో అవర్ స్లోగన్ ఈజ్ హార్మనీ. అలా అట్ ది సేమ్ టైం అవర్ ప్రోగ్రామ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్. అంటే ఏంటంటే ప్రతి మనిషి ఉన్న చోట ఉండకుండా, ఇవాళ కూడా మీరు ఒకటి చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈనాడు ఆదివారంలో ఉన్న కథ చదవండి. ఆదివారం అనుబంధంలో ఒక స్పెషల్, అది ఇప్పుడు చెప్తే చాలా తిడతారు మళ్ళీ ఇప్పుడు తిరుపతి రాజు గారు. సో ప్రతి తర్వాత అంటే ఉన్న చోట ఉండకుండా మనం మారాలంటే ప్రతి మనిషిని కలుపుకొని ముందుకెళ్తూ మనం అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, మారటానికి, ఎటువంటి లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నాం దాన్ని రీచ్ అవడానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం అని పెట్టుకుంటూ ఇందులో బోల్డెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, రూరల్ డెవలప్మెంట్, అవేర్నెస్, న్యూట్రిషన్ అండ్ హెల్త్, మనందరి సైన్స్ క్విజ్, అలాగే ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్. అండ్ ఆర్గనైజర్స్కి చాలామంది చేస్తూ ఉన్నారు. అలాగే మెంబర్షిప్ అండ్ గ్రోత్ అండ్ రిటెన్షన్, ఇవన్నిటినీ రిఫ్లెక్ట్ చేస్తూ ఈ సంవత్సరం మన స్లోగన్ కానీ, ఒక థీమ్ కానీ, ఒక ప్రోగ్రామ్ని కానీ డిజైన్ చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం ఈ కార్డు, ఈ పిన్ను దగ్గర నుంచి ఈ మొత్తం ఈ థీమ్ని నాకు ప్రతి నిమిషం నాకు సహాయం చేసి డిజైన్ చేసి పెట్టిన వ్యక్తి మా శ్రీనివాస్, DCS శ్రీనివాస్ కవిపురపు. అంటే ఈ జస్ట్ మై రైట్ హ్యాండ్ లాగా మొత్తం ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి తన సహకారంతో, తన ఐడియా, తన బ్రెయిన్ చైల్డ్ ఇది. తను నాకు ఐడియా ఇవ్వడంతో నాకు కూడా నచ్చి దీన్ని ముందుకు తీసుకొచ్చాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే ఈ సంవత్సరం మన పిన్ను, కింద సంవత్సరం మన పోలారావు గారి పిన్స్ మీరు అందరూ చూశారు, ఆయన అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా కొత్త పిన్నుని డిజైన్ చేసుకోవడం జరిగింది. మన
మన లక్ష్యానికి అనుగుణంగా ఉండే ఈ పిన్ని ఓపెన్ చేయవలసిందిగా. సరే శాంతమ్మ గారు, విత్ ది హెల్ప్ ఆఫ్ శాంతమ్మ మేడం. పిన్స్ తర్వాత మీకు అందజేయడం జరుగుతుందండి, అందరికీ క్లబ్బుల్లో ఇస్తాము. అందరికి ఇస్తామండి, పిన్స్ ఇస్తాను నేను. మారుస్తాం, గవర్నర్ రాగానే మారిపోతాం. అయిపోవాలి ఎవరికి ఎవరు ఆయన కృష్ణమూర్తి గారి కొడుకు. కృష్ణమూర్తి గారు అప్పుడు మొదట మేము ఉన్నప్పటి నుంచి ఆయన క్యాషియర్. స్టీల్తో నా తరఫున రైస్ బ్యాగ్ కొనుక్కోవాలని. థ్యాంక్ యూ.